నుంచి బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఫ్లోర్ లీడర్, మనందరి డైనమిక్ లీడర్ రాజాసింగ్ గారు మాట్లాడుతున్నాం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇవాళ బండి సంజయ్ గారు సంగ్రామ యాత్ర నిన్నటికి 100 కిలోమీటర్ కంప్లీట్ అయింది. దానికి నేను బండి సంజయ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా వర్షం రాని ఎండా ఉందని ప్రజలు ఏ విధంగా బండి సంజయ్ అన్న గారు నేను మీ ఎంబడున్నా అని కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఉండొచ్చు, లేక ఏ పార్టీకి సంబంధించి లేక అట్లాంటి కార్యకర్తలు కూడా యాత్రలో ఆయడైతేనే ఉన్నారు. వేల సంఖ్యలో ఈ యాత్రలో కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఏ జిల్లాకి పోతే, ఏ బస్తీకి పోతే, ఏ చౌరస్తాకి పోతే ప్రజలు ఒక వైభవంగా బండి సంజయ్ గారికి స్వాగతం పలుకుతున్నారు. ఇది చూస్తే ప్రజల్లో ఎంత బండి సంజయ్ గారి పైన ప్రేమ ఉంది, భారతీయ జనతా పార్టీ పరంగా ఎంత ప్రేమ పెరుగుతుంది, ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యాత్ర సఫలమైతే కేసీఆర్ గారు చేతి నుంచి తెలంగాణ వెళ్ళిపోతుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేతిలోకి వస్తుంది. పేద ప్రజలు అంటే పేద గవర్నమెంట్ తయారవుతుంది. ఆ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీది ఉంటుంది. అదేవిధంగా ఇవాళ హుజూరాబాద్ ఎన్నికలు ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, షెడ్యూల్ ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ చీఫ్ సెక్రటరీతోని ఎలక్షన్ కమిషనర్కి తప్పుగా రిపోర్ట్ పంపించి ఆ షెడ్యూల్ ఫిక్స్ కాకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిది ఒక అలవాటు, ఏ డివిజన్లో ఏ కాన్స్టిట్యున్సీలో టిఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా అని సర్వేల పైన సర్వేలు చేసి ఆయనకి అలవాటు. ప్రతి సర్వేలో భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది హుజూరాబాద్లో, ప్రతి సర్వేలో ఈటెల గారు గెలుస్తున్నారు. ఆ సర్వే చూసి భయపడి చీఫ్ సెక్రటరీతోని తప్పుగా ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్కి పంపించాడు. ఓకే, ఆయన భయం ఆయనకి. కానీ హుజూరాబాద్లో గెలిచేది బీజేపీయే, అది తెలుసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలు అది చూడకుండా కేసీఆర్ కానీ వాళ్ళు చిన్న మంత్రులు కానీ చిన్న లీడర్లు కానీ మరీ మా బండి సంజయ్ గారి పైన కామెంట్ చేస్తున్నారు. ఇవాళ అదే మేము కేసీఆర్ గారికి అడుగుతున్నాం, మీ ప్రభుత్వం ఇవాళ మీరు నడుపుతున్నారా, లేక ఈ శాండ్ మాఫియా నడుపుతున్నారా, ఈ ల్యాండ్ మాఫియా నడుపుతున్నారా, ఈ డ్రగ్స్ మాఫియా నడుపుతున్నారా? ఇది యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఎవడు ఈ తెలంగాణ గవర్నమెంట్ని, ఈ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ని నడుపుతున్నారు. ఇవాళ లిక్కర్ మాఫియా, ఇదే లిక్కర్తోని మన తెలంగాణకి దాదాపు 25,000 crore రూపీస్ బెనిఫిట్ అయిందని మీరే చెప్తున్నారు. అంటే ప్రజలు రక్తం తాగి మీరు అన్ని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారికి నేను ఒక్క మాట అడుగుతున్నా. కేసీఆర్ గారు, మీరు బయట అబద్ధం చెప్తారు, మీ ఫామ్ హౌస్లో అబద్ధం చెప్తారు, మీరు ప్రగతి భవన్లో అబద్ధం చెప్తారు, అర్థమైంది. కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు అబద్ధం చెప్తారని ఇవాళ తెలంగాణ ప్రజలు
గమనిస్తున్నాం. ఇవాళ లిక్కర్ సబ్జెక్ట్ వస్తే దుల్పేట రిహాబిలిటేషన్ సబ్జెక్ట్ కూడా లింక్ అప్ అవుతుంది. అదే అసెంబ్లీ సాక్షిగా నేను ఎన్నోసారి ముఖ్యమంత్రి గారికి అడిగిన, ముఖ్యమంత్రి గారు మీకు లాభం రావాలి, మీ ఎక్సైజ్ మినిస్టర్కి బాగా కమిషన్ రావాలి, ఆ కమిషన్ వల్ల మీకు కన్వర్ట్ కావాలి అని లిక్కర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్రతి చౌరస్తాలో ఒక లిక్కర్ షాప్, ప్రతి ఊర్లో ఒక బెల్ట్ షాప్ అని లిక్కర్ పైన మీ దృష్టి ఎక్కువ ఉంది. అందుకోసం బంగారు తెలంగాణ కళ పోయింది, మత్తు తెలంగాణ కావాలని ఇవాళ మీ ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకొని మొత్తం లిక్కర్ పైన మీరు పడ్డారు. అందుకోసం 25,000 crore రూపీస్ బెనిఫిట్ వచ్చిందని ఇవాళ మీరు చూపెడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక 100 ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఆ ఈడీ ఎంక్వైరీలో ఎంత పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఉన్నారో అది కూడా ఈడీ బయట పెట్టదు, అందరు జైలుకి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ హరీష్ రావు గారు కేంద్రం రైతుల పైన ఒక తీసుకొచ్చినారు ఒక చట్టం, అది రిటర్న్ తీసుకోవాలని హరీష్ రావు గారు కామెంట్ చేశారు. హరీష్ రావు గారికి చెప్పేది ఒకటే, ఎలక్షన్ ముందు మీరు 1 lakh rupees రైతు మాఫీ చేస్తా అని మీరు చెప్పినారు. 1 lakh rupees ఇప్పటివరకు అయితే అది చేయలేదు. కానీ అదే రైతులకి తప్పుగా మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు ఓట్లు అయితే బాగానే తీసుకున్నారు. కానీ అదే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, ఇవాళ మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అది మీకు కనబడతలేదా? కానీ ఢిల్లీలో ఏం నడుస్తుంది, గల్లీలో ఏం నడుస్తుంది అది మీకు కనబడుతుంది. కానీ మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతో ఇబ్బందులు ఉన్నారు, అది హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి కనబడుతుంది. అదేవిధంగా హరీష్ రావు గారు మోదీ గారు గవర్నమెంట్ పైన ఒక కామెంట్ చేసినారు, ఈ గవర్నమెంట్ అన్ని అమ్ముకుంటున్నారని హరీష్ రావు గారు కామెంట్ చేసినారు. నేను ఇవాళ హరీష్ రావు గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హరీష్ రావు గారు, ఇవాళ మీరు ఒకప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ గారు ఉండే, అదే కేబినెట్ లో మీ లేబర్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా ఉండే. ఫస్ట్ మా పైన మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఫస్ట్ మీరు క్వశ్చన్ అడగాలి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ ఉండే సమయంలో మీరు లేబర్ మినిస్టర్ ఉండే, అప్పుడు ఐసిఐసి బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా, ఐడిబిఐ బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా, హెచ్పిసి మీరు అమ్మేసినారు కదా, ఇండియన్ ఆయిల్ మీరు అమ్మేసినారు కదా, ఎన్ఎండిసి మీరు అమ్మేసినారు కదా, కోల్ ఇండియా మీరు అమ్మేసినారు కదా. ఈ ఒక్కసారి క్వశ్చన్ ముఖ్యమంత్రి గారితో చేయండి, అది చేయరు, చేస్తే మళ్ళా మీ మినిస్ట్రీ పోతుంది కదా. ఎందుకంటే ఇంతకు ముందు కూడా హరీష్ రావు మినిస్ట్రీ అటు ఇటు ఉండే, కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి, పాపం ఇక్కడ ఉంటారా లేక ఈటెల గారు ఏ విధంగా బయటికి వెళ్ళారా, ఆ విధంగా వెళ్ళిపోతారా అంటే అది ఇంటెలిజెంట్. అంటే ముఖ్యమంత్రి గారికి ఇంకొక మంచి అలవాటు, మొత్తం ఇంటెలిజెంట్ కి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంకా పెట్టేస్తారు, ప్రతి ఒక్క మినిస్టర్ ఇంకా పెట్టేస్తారు, ఎవరేం మాట్లాడుతుండ్రు వాట్సాప్ లో. ఇప్పుడు మనం అనుకున్నాం ఫోన్ రికార్డింగ్ అవుతుంది, ఫోన్ టైపింగ్ అవుతుంది అనుకున్నాం, ఇప్పుడు వాట్సాప్ కూడా టైపింగ్ అవుతుంది మన తెలంగాణలో. ఇంకో కొత్త అలవాటు ముఖ్యమంత్రిగా, దానికి ఒక ప్రత్యేకంగా మన డబ్బులు పెట్టి, తెలంగాణ ప్రజలు డబ్బులు పెట్టి ఒక మంచి మంచి కొన్ని వస్తున్నారంట, అది వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తారంట. వాట్సాప్ లో మనం ఎవరు ఏం చాట్ చేస్తారో అది కూడా తెలుస్తుందంట. ఇది మన ముఖ్యమంత్రి గారు కొన్ని, హరీష్ రావు గారు కొన్ని కూడా లీక్ అయింది. అప్పటి నుంచి హరీష్ రావు మంచోడు, నాదిజుడు, నిధిజుడు అని ముఖ్యమంత్రి గారు మధ్యలో తీసుకున్నారు. ఆ భయం హరీష్ రావు గారికి ఉంది. ఫస్ట్ హరీష్ రావు గారు మీరు అడగాలంటే ముఖ్యమంత్రి గారికి అడగండి, అప్పుడు ఎందుకు అమ్మినారని. దాని తర్వాత మీరు మా దగ్గర రండి, మేము మంచిగా సమాధానం మీకు ఇస్తాం. అదేవిధంగా ఇవాళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం మనం చూస్తున్నాం. అన్ని పార్టీలకి ఒక భయం పుట్టింది. ఇవాళ టిఆర్ఎస్ కి
జవాబిచ్చే ఏ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ. అది మేము కాదు, ప్రజలు చెప్తున్నారు. ఏ విధంగా జనాల్లో రెస్పాన్స్ పెరుగుతుంది, బండి సంజయ్ అన్న పైన ఏ విధంగా ప్రేమ పెరుగుతుంది, అది జనాలు చూస్తున్నారు. దీన్ని చూసి 100% నాకైతే ఒక పెద్ద నమ్మకం వచ్చింది. వచ్చే సమయంలో ఇవాళ ఎలక్షన్ పెడితే, రేపు ఎలక్షన్ పెడితే టిఆర్ఎస్ పత్తా సాఫ్, పేద గవర్నమెంట్ వస్తుంది. అది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటిన్యూషన్ మీరు ఎంత పాదయాత్ర చేసినా మోడీని బండి సంజయ్ కలవలేదు, కేసీఆర్ మొత్తం కలుస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన కామెంట్ చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి అడిగేది ఎవరు లేరు. తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ ముక్త భారతదేశం ఏ విధంగా అయింది, అదే విధంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణ కూడా అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చాలా తప్పులు చేసినారు. ఆ తప్పులని ఏ విధంగా దాపెట్టుకోవాలి, ఏ విధంగా మీడియాలో ఉండాలి, దాని గురించే ఇవాళ బీజేపీ ఒక పవర్ఫుల్ పార్టీ అయిపోయింది. యావత్ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏ పార్టీ పైన కామెంట్ చేస్తే నేను మీడియాలో ఉంటాను, నేను స్కూలింగ్ ఉంటాను, ఆ విధంగా ఆలోచన పెట్టి ఇవాళ బండి సంజయ్ గారి పైన కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నేనైతే కాంగ్రెస్ వాళ్ళ పైన ఒక మాట చెప్తున్నా, అధికారుల పైన ఒక మాట చెప్తున్నా. 4 పార్టీ మార్చే బండి సంజయ్ గారికి అలవాటు లేదు. ఆ అలవాటు మీలో ఉంది, మాకు అలవాటు అది లేదు. డబ్బులిచ్చి ఓటుకి నోటు కేసులో జైలుకి వెళ్ళే అలవాటు మాకు లేదు, ఆ అలవాటు మీకు ఉంది. అందుకోసం గవర్నమెంట్ భోజనం తిని మీరు ఆ బ్యారక్లో ఆ జైలు కూడా మీరు పోయి వస్తున్నారు. అందుకోసం మీరు మీడియాలో ఉండడానికే ఇట్లాంటి చీఫ్ కామెంట్ మీరు భారతీయ జనతా పార్టీ పైన చేస్తున్నారు. ఓకే, మేమంటే అది రాజకీయ పార్టీ బీజేపీ మా పైన కామెంట్ చేస్తారని మీరు అంటున్నారు. కానీ మీ పార్టీ వాళ్ళే 50 కోట్ల రూపాయలు ఇచ్చి పోస్ట్ తీసుకొని వచ్చినారు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పోస్ట్ తీసుకొని వస్తున్నారు. చెప్పేవాళ్ళు మీరే కదా, మీ వాళ్ళే కదా. అది మేమెక్కడ చెప్తాం అంటే డబ్బులు ఇవ్వాలి కొనాలి, డబ్బులు ఇవ్వాలి ఓటు కొనాలి. ఆ అలవాటు మాకు లేదు, మీ పైన ఉంది, మీకుంది. మాకు అది లేదని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్తున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెయ్యనికి ఏ పార్టీ వాళ్ళైనా మేము చేతి కలపడానికి రెడీ అని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంటే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు టీఆర్ఎస్ తో చేతి కలిపితే, అంటే టీఆర్ఎస్ తో చేతి కలుపుతాం మేము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఎంఐఓలు కాలు మొక్కితే, అంటే మీరు ఎంఐఓలు కూడా కాలు మొక్కుతారు. ఏ పార్టీతో కూడా మీరు చేతి కలుపుతారు అన్నారు కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి. కానీ ఒక మాట యాద్ పెట్టుకోండి, ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. ఎందుకంటే మా పార్టీకి ఆయన పెద్ద ఒక ప్రచారకుడు, మా పార్టీకి ఆయన పెద్ద ప్రచారకుడు. అంటే ఆయన ప్రతి కామెంట్లో ఒక జోకర్ లాగా ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు ఆయనకి తెలియదు పాపం. ఆయనకి ఎవరు మార్గదర్శనం చేస్తారో ఏంది తెలియదు. కానీ ఆయన చెప్పిన కామెంట్ పైన అది రివర్స్ అయిపోతుంది అప్పుడు ఆయనకి, రాహుల్ గాంధీ పాపం. అట్లాంటి వ్యక్తికి ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి చేస్తారని కొంతమంది కలలు కనుకుంటున్నారు, అది కాదు. అదేవిధంగా నేను ఒక్కడే ఒక మాట చెప్తున్నాను, ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదురుకి రానికి ఏ పార్టీకి దమ్ము లేదు. ఇవాళ బండి సంజయ్ అంటే ఎట్లాంటి బండి అంటే ఒక రాయి బండి. ఆ రాయి బండి ఎవరన్నా వస్తే పలిగిపోతారు. అట్లాంటి బండి చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. అది బండి సంజయ్ అన్న బండి. అది దానిపైన ఏ పార్టీ వాళ్ళైనా కామెంట్ చేయని, ఏదైనా చేయని, యాత్రకి ఆపని కూడా ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్తలు వచ్చినారు కదా వాళ్ళే తొక్కి సంపేస్తారు.
థ్యాంక్ యూ.